డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని వృత్తిపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున జర్నలిస్టు సమాయత్తమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ మహాసభ అమలాపురం ప్రెస్ క్లబ్లోని నిర్వహించారు. ఈ మహాసభకు గాను ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన రాయితీలను కల్పించే విషయంలోన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ విమర్శించారు. జర్నలిస్టుల హక్కులు అయిన యాక్రిడేషన్లు ఇవ్వడంలో అనేక అడ్డంకులకు సృష్టించడం దారుణమని వాపోయారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వాలు తాత్సర్యం చేస్తూ జర్నలిస్టులను మోసగిస్తున్నాయి తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే ఉద్యమించి ఉందని గుర్తు చేశారు. పత్రికలకు ఛానళ్లకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి వారి సమస్యలను ముందు నడిపించడం వల్ల మనకి యూనియన్కి ఒక గుర్తింపు వచ్చింది. మిగతా యూనియన్ మనం ఏమన్నా రాష్ట్రాలు మనకి గుర్తింపు ఉంది. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటే ఒక గౌరవంగా చూసి వాళ్ళని దేనికైనా గురించి మాట్లాడడం లేకపోతే మన ఇచ్చిన సమస్య మీద పరిష్కరించి చర్చించడం అనేది జరుగుతుంది. ఇటువంటి కాలంలో కూడా ఆంజనేయులు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పత్రిక మన విలేకరుల సంస్థ కూడా దాన్ని వివరించడం కూడా జరిగింది. మన భద్రత కోసం మనం ఒక యూనియన్ అనే సభ్యులుగా ఏర్పడి అందరికీ ఒకసారిగా బీమా చేయించుకోవడానికి దాని నుంచి కూడా సంఘం కృషి చేస్తూ ఉన్నది. సభలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నా అభినందనలు, నమస్కారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో 2 మోడల్స్తో ఫెడరేషన్ ఆలోచించి ఒకటి హక్కుల సాధన, 2 వెల్ఫేర్. ఈ రెండింటిని 16 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంఘం ఈ రోజుకి వదలలేదు. 70% కాన్సెప్ట్ నుంచి ఏ మీటింగ్ పెట్టినా కాన్సెప్ట్ వచ్చేవారు. ఎందుకు వచ్చేవారంటే ఇక్కడ చైతన్యం ఎక్కువ, నెక్స్ట్ అవగాహన చేసుకునే కెపాసిటీ కూడా ఉన్న డైరెక్షన్ కానీ ప్రజలు కానీ ఉన్నారు. మేము సంఘం స్టాఫ్ ఈ మధ్యలో ఇది అవకాశం